ఎస్ ట్రేడర్స్, చిన్న అప్డేట్ చూడండి ఒకసారి. గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనం లాస్ట్ మంత్ నుంచి చెప్పుకుంటున్నాం. లాస్ట్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం కూడా మన ఫిబొనాసి టూల్ ప్రకారం ఎట్లా వెళ్ళిందని కూడా చెప్పుకున్నాం. లాస్ట్ వీడియోలలో కూడా చెప్పుకున్నాము. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ 230 నుంచి మనకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకున్నాం. అక్కడి నుంచే మనకి ఏప్రిల్ 1 నుంచి టచ్ చేసి పైకి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా చూడండి ఒకసారి. నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి కొంచెం తేడా ఉంటుంది. కాకపోతే దాన్ని గమనిస్తే మనకు క్లుప్తంగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ వీక్ ఏం జరిగింది. 22,833ని టచ్ చేసింది. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 24,030 57 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ప్రజెంట్ ఎంత? 24,051 ఓపెనింగ్ ప్రైస్ ఉంది. ఇది ఇక్కడ పైన చూడండి. ఓకే, అయితే ఈ 24,0 మనకు అక్కడ నిఫ్టీలో ఎంత చూపిస్తుంది? 24,037 ఎంతో చూపిస్తుంది. యాదవ్ నిన్న చెప్పుకున్న వీడియో ప్రకారం ఆ లెవెల్ పైననే ఓపెన్ కావాలని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ పైననే ఓపెన్ కావచ్చు. ఒకవేళ ఈ లెవెల్ నుంచి ఆ 24,037 నిఫ్టీలో లెవెల్ ప్రకారం కిందికి మార్కెట్ కిందికి డౌన్ చేస్తుందా, అప్ సైడ్ డౌన్ చేస్తుందా అనేది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ లెవెల్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకున్నాం మనం. ఆ లెవెల్ని గమనించండి. కాకపోతే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కనుక మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉందా? ఈ క్లోజింగ్ ప్రైజు, నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఫ్రైడే చూడండి, ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ పైననే ఓపెన్ అయింది. అయితే ఈ క్లోజింగ్ ప్రైజ్ని రీటెస్ట్ చేసుకొని వెళ్తుందా? ఇక్కడి నుంచే పైకి డైరెక్ట్గా ప్రజెంట్ లాస్ట్ ఉన్న క్లోజింగ్ ప్రైస్ ఏంటి, ఇంకా అప్ సైడ్ ఇది ఉంది ఇక్కడ. ఓకే, ఇది ఒకటి ఉంది. అంటే ఈ రెడ్ క్యాండిల్స్ క్లోజింగ్ ప్రైస్ కూడా మనకు వర్కౌట్ అవుతాయి. ఒకసారి చూడండి ఈ 24, ఇప్పుడు ఇది ఈ థర్స్డే క్లోజింగ్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ? 24,157 ఉంది. అంటే ఫస్ట్ టార్గెట్ 157 ఇది అవుతుంది. మళ్ళీ సెకండ్ టార్గెట్ ఈ 24,364 ఇది అవుతుంది. వీటి ప్రకారం మనకు నిఫ్టీలో ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది ఖచ్చితంగా గమనించండి. గమనిస్తే మీకు కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మన నిఫ్టీ ఇండెక్స్ ఎట్లా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమైంది కదా. ఎన్ని పాయింట్ల గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో మీరే చూసుకోండి ఒకసారి. ఓకే.